పల్లవి పల్లవి ఏంటండి? వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకురా. అలాగేనండి. బ్యాడ్ పోలీస్. ఆ మార్నింగ్ నీకు పెన్ డ్రైవ్ జాగ్రత్తగా ఉంచమని చెప్పాను కదా, అది తీసుకురా. సరే. ఇదిగోండి. ఇదిగో బ్యాడ్ పోలీస్. కార్తీక్, ఏంటన్నది? ఏముంది అందులో? కోటి చెప్పినట్టు రాధికకి యాక్సిడెంట్ అయిన స్పాట్కి వెళ్ళాం కదమ్మా, అక్కడున్న సీసీ ఫుటేజ్ తెప్పించాను. దేనికిరా? అది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నాకు డౌట్గా ఉందమ్మా. ఈ ఫుటేజ్ చూస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. కార్తీక్, సీసీటీవీ ఫుటేజ్ అన్నా రైమ్స్ వస్తున్నాయేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులోనే ఉండాలి కదా. పెన్ డ్రైవ్లో ఉన్న ఫుటేజ్ ఎలా మాయమవుతుందండి? మీరే పొరపాటున వేరే పెన్ డ్రైవ్ బదులు దీన్ని తెచ్చారేమో. కార్తీక్ కరెక్ట్ గానే తెచ్చాడు. ఇదిగో ఈ బుడ్డదే ఎక్కడో పడేసి నాటకాలు ఆడుతోంది. నేనెందుకు పడేస్తాను? మరైతే సీసీటీవీ ఫుటేజ్ ఉండాల్సిన దాంట్లో రైమ్స్ ఎలా వస్తున్నాయి? బ్యాడ్ పోలీస్, నిజంగా నాకేం తెలీదు. నీకు ఫోన్ వచ్చింది, నేను బయటికి వెళ్ళావు కదా, వెంటనే కౌంట్ వచ్చింది. ఏమో దీంట్లో ఏముందా అని ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. ఇలా పింకీ వచ్చి ఆడుకుందాం రా అంది. వెంటనే బయటకు వెళ్ళిపోయాను, అంతే, నాకేం తెలీదు. స్టాప్ ఇట్ స్వీటీ. ఇది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అలా? ఈ ఫుటేజ్ సంపాదించడం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? అది కాదు బ్యాడ్ పోలీస్. మాట్లాడుకో. ఏమండి, చిన్నపిల్ల ఏదో తెలియక చేసుండొచ్చు, వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఆ పెన్ డ్రైవ్ను వదిలేయటం అంటే రాధిక యాక్సిడెంట్ మిస్టరీని వదిలేయటమే. వదిలేయమంటావా? ఏంటి స్వీటీ, బాధపడుతున్నావా? ఈ బుద్ధి పెన్ డ్రైవ్ పోగొట్టక ముందు ఉండాలి. నోరు తెరిస్తే చాలు బ్యాడ్ పోలీస్కి చెప్పేస్తాను, బ్యాడ్ పోలీస్కి చెప్పేస్తాను అంటావు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో? ఇంకేం చెప్తుంది సకల? కార్తీక్ పాపం అసలే మాట్లాడదని చెప్పాడు కదా. స్వీటీ, పద. పింకీ, నువ్వు హ్యాపీయా? చాలా అంటే చాలా హ్యాపీ అత్తయ్య. మరి మీ అత్తయ్య అంటే ఏమనుకున్నావు? నిన్ను ప్రిన్సెస్ని చేసేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. థ్యాంక్ యూ అత్తయ్య. అబ్బో, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అలా? ఈ ఫుటేజ్ సంపాదించడం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? హాయ్ స్వీటీ. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు?
నాకు తెలుసులే. డాడీ తిట్టారని బాధపడుతున్నావు కదా? కాదు, బ్యాడ్ పోలీస్ నన్ను నమ్మి పెన్ డ్రైవ్ ఇచ్చాడు. దాన్ని నేను జాగ్రత్తగా దాచలేకపోయాను కదా, అందుకు బాధపడుతున్నాను. అంటే డాడీ మీద కొంచెం కూడా కోపం రాలేదా? లేదు, అయినా కోపం వచ్చే అంతగా బ్యాడ్ పోలీస్ ఏమన్నాడని. పెద్దవాళ్ళు తిట్టినా కొట్టినా అన్నీ మన మంచికే. పింకీ, నువ్వంటే వాళ్ళ సొంత కూతురువి, నీ మీద ప్రేమ చూపించడం కామన్. కానీ నేనెవరిని చెప్పు? నేను వాళ్ళ కోసం ఏం చేశాను? అయినా బ్యాడ్ పోలీస్ నన్ను తన సొంత కూతురులా చూసుకున్నాడు. కాదు కాదు, అంతకన్నా ఎక్కువగా చూసుకున్నాడు. నేను అడిగింది ఏదన్నా తీసుకొచ్చి నా ముందు పెడతాడు. నాకు నచ్చింది ఏదైనా తను కూడా వద్దనుకుంటాడు. అంత మంచివాడు ఒక మాట అన్నాడంటే నేను తప్పు చేసినట్టే కదా. నా దృష్టిలో బ్యాడ్ పోలీసు సూపర్ మ్యాన్ పింకీ. తనేం చేసినా నాకు నచ్చుతుంది. అబ్బో, చూసారా స్వీటీది ఎంత పెద్ద మనసు. అలాంటి పసిపిల్లను పట్టుకొని తిట్టారు. స్వీటీని ఏదో అనాలన్న ఉద్దేశం కాదండి. రాధిక యాక్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోయిందనేసరికి సడన్గా కోపం వచ్చేసింది. ఆ విషయం నాకు కూడా తెలుసండి. కానీ మీ మాటలు ఆ పసి హృదయాన్ని బాధ పెడతాయి కదా. అయినా తను తెలిసి అలాంటి తప్పు చేయదు. నేను అన్న మాటలు స్వీటీని ఎంత హర్ట్ చేసాయో తెలియదు, కానీ స్వీటీ నన్ను క్షమిస్తుంటే మాత్రం లోపల ఏదో తెలియని బాధ. అనవసరంగా నోరు జారాను, స్వీటీని తిట్టానేమో అనిపిస్తుంది. ఇట్స్ ఓకే అండి, మీరు కూడా కావాలనేం అనలేదు కదా. ఓ, ఒకసారి వెళ్ళి స్వీటీతో మాట్లాడండి, ఇద్దరి మనసులు తేలిక పడతాయి. ఇప్పుడు స్వీటీని ఫేస్ చేసేంత ధైర్యం నాకు లేదండి. సరే అయితే నేనే వెళ్ళి పిల్లల్ని పిలుచుకొస్తాను. మీరు పదండి, భోజనం చేద్దరు కానీ. స్వీటీ, పింకీ, మీరు ఇక్కడున్నారా? ఇద్దరు పదండి, నాన్న పిలుస్తున్నారు. పదండి పదండి. అయ్యి డాడీ పిలుస్తున్నారా? పదండి. స్వీటీ, పద. ఏమైంది స్వీటీ? బ్యాడ్ పోలీస్కి నా మీద ఇంకా కోపం పోలేదు కదూ. చచ్చా, అదేం లేదు. నీ మీద ఎందుకు కోపం ఉంటుంది? తనకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. నేనే కదా పెన్ డ్రైవ్ పోగొట్టేసింది. సకలా, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించట్లేదే. ఏముందత్తా, కార్తీక్ తిట్టాడని ఆ స్వీటీ బాధపడుతుంది కదా, ఈవిడి గారు ఓదారుస్తున్నారు. చిచ్చి, ఇలాంటి విడ్డూరం నేనెక్కడా చూడలేదమ్మా. బుజ్జగిస్తే సొంత కూతుర్ని బుజ్జగించాలి కానీ ఆ పిల్లని వెనకేసుకొస్తారేంటి? పింకీ, విన్నావు కదా, నువ్వు ఇలాగే నిర్లక్ష్యం చేసావనుకో వాళ్లతో ఆ స్వీటీ మార్కులు కొట్టేస్తుంది. ఈ ఇంటి వారసురాలివి నువ్వు. అన్ని అధికారాలు, అందరి ప్రేమాభిమానాలు నీ మీద ఉండాలి. ఏం చేయమంటావు అత్తా? నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, దానంతు నేను తేలుస్తాను. సరే అత్తా. సరే, వెళ్దాం రా.
ఆ, స్వీటీ ఇప్పుడు అయిపోయింది దాని గురించి ఎందుకు చెప్పు. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు కదా ఫ్రెండు. అది కాదు స్వీటీ. ఫ్రెండు, ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను కావాలని అలా చేయలేదు. ఆ పెన్ డ్రైవ్ కి రైమ్స్ ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలీదు. స్వీటీ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎవరో కావాలనే పెన్ డ్రైవ్ మార్చేసి ఉంటారు. ఎవరు చేసుంటారు ఈ పని? ఎవరికి అలాంటి అవసరం ఉంది? అయినా ఆ స్ప్రే ఫ్రాగ్రెన్స్ వాడే వాళ్ళు ఎవరున్నారు? ఎస్, సకల. అయినా సకలకి ఏం అవసరం ఉంది? అంటే ఆ పెన్ డ్రైవ్లో తనకి సంబంధించింది ఏదో ఉంది, తెలుసుకోవాలి. ఫ్రెండు, ఉమ్, ఏమైంది? ఆ, ఏం లేదు స్వీటీ. సరే మనం ఒక పని చేద్దామా? ఏం పని? ఆ పెన్ డ్రైవ్ దొంగని పట్టుకుందామా? ఎలా పట్టుకుంటాం? ఆ, నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. హ్మ్? సకలా, నీది బ్రెయిన్ కాదు, ట్రైను. అంత స్పాట్లో ప్లాన్ ఆలోచించి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పెన్ డ్రైవ్ కొట్టడం అంటే మామూలు మాటలా? హ, ఆ పెన్ డ్రైవ్ గనక ఓపెన్ అయ్యుంటే ఈ పాటికి నీ పని అయిపోయి చాలాసేపు అయ్యుండేది. అలాగే. సరే నేను ఫోన్ చేస్తాను. హలో. ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడుతున్నావా సకల? ఏ, ఎవరు నువ్వు? నీ పాలిట మృత్యుని, రాధికని. నువ్వు యాక్సిడెంట్ చేయించి ఏమీ తెలియని నంగనాచిలా నాటకాలు ఆడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నేనా? నేను యాక్సిడెంట్ చేయించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చేసిన దాని గురించే. ఇన్నాళ్ళు నాకు యాక్సిడెంట్ కావడానికి కారణం నువ్వేనేమోనని నాకు చిన్న డౌట్ ఉండేది. అది కన్ఫర్మ్ చేసుకోవడం ఎలారా బాబు అని తల పీక్కుంటుంటే నీ దరిద్రమో నా అదృష్టమో ఆ పెన్ డ్రైవ్ని సీటీ దగ్గర నుంచి కొట్టేసి నువ్వు క్లారిటీ ఇచ్చేసావు. థ్యాంక్ యూ సకల, థ్యాంక్ యూ సో మచ్. చూడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకు యాక్సిడెంట్ చేయిస్తే నాకేమొస్తుంది? అలా అయితే కార్తిక్ గారు తెచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ని నువ్వెందుకు కాజేసావమ్మా? నీ నటన ప్రదర్శన నా దగ్గర చూపించకు. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ నా దగ్గరుంది. ఏంటి? పెన్ డ్రైవ్ నీ దగ్గరుందా? అదే కదా చెప్తున్నాను. ఇప్పుడే అందులో ఉన్న ఫుటేజ్ మొత్తం చూసేశాను. ఆ యాక్సిడెంట్ సీన్ మొత్తం నీ దర్శకత్వ పర్యవేక్షణలోనే జరిగిందనడానికి అందులో క్లియర్ ఎవిడెన్స్ ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని కార్తిక్ గారికి చూపిస్తాను. ఆ తర్వాత నీ బతుకు రేపటి నుంచి నీతో మాట్లాడాలని ట్రై చేసినా కుదరకపోవచ్చేమో. అందుకే చివరిసారిగా కాల్ చేసి మాట్లాడుతున్నాను. బాయ్ సకలా. హలో హలో హలో. ఏమైంది సకలా? సకలా, ఏమైంది?
రాధిక ఫోన్ చేసిందత్త. మనం పెన్ డ్రైవ్ కొట్టేసినట్టు తనకు తెలిసిపోయింది. ఈ విషయం తనకెలా తెలిసింది? నాకు కూడా అదే అర్థం కావట్లేదత్త. ఇన్ని విషయాలు తనకు తెలుస్తున్నాయంటే అది మనల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుందత్త. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ సుఖలాంటి ఈ పెన్ డ్రైవ్ కొట్టేసింది నువ్వా? చెప్తాను నీ సంగతి. పైగా ఆ పెన్ డ్రైవ్ దాని దగ్గరే ఉంది. అందులో ఉన్న ఫుటేజ్ అంతా తను చూసేసిందంటే అంతే ఇంకా. పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉంటే తనేలా ఫుటేజ్ చూస్తుంది? మన దగ్గర ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక బిస్కెట్ వేసింది. నేను మాట జారలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ముందు ఆ పెన్ డ్రైవ్ దాచేద్దాం పద. రా. చూసావా ఫ్రెండు, నన్ను ఇరికించడానికి సకల అంటే ఎంత పని చేసిందో? ఇది నిన్ను ఇరికించడానికి కాదు స్వీటీ, తాను ఇరుక్కుపోకుండా ఉండడానికి. అంటే నీకు ఇవన్నీ అర్థం కావలే. పెన్ డ్రైవ్ కొట్టేసింది సకల అని కన్ఫర్మ్ అయింది కదా, ఇక నేను చూసుకుంటాను. సరే భోజనం చేద్దాం పద. స్వీటీ, స్వీటీ, ఏంటి బ్యాట్ పోలీస్? మా స్వీటీ బంగారం ఇంకా డల్గా ఉందేంటి? కోపం లేదా? లేదు. అయ్యయ్యో, నిన్ను తిట్టినందుకు నా మీద కోపంగా ఉంటావు అనుకుని కూల్ చేద్దాం అనుకుని బొమ్మ తీసుకొచ్చానే. సరే, ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని రిటర్న్ ఇచ్చేస్తానులే. ఆ? అదదదదదదు. మరి కోపం? ఉంది. ఆ? అదేంటి పెన్ డ్రైవ్ విషయం ఇక జీవితంలో మాట్లాడడానుకుంటే గిఫ్ట్ తెచ్చి మరి కూల్ చేస్తున్నాడు. అయితే నాదో కండిషన్. ఏంటది? ఈ గిఫ్ట్ తీసుకుని నన్ను క్షమించాలి. ఆ? ఓకే. పెన్ డ్రైవ్ మిస్ అయిందని కోపంలో నేను తిట్టేశాను. ఐఎమ్ సారీ అమ్మా. పర్వాలేదు బ్యాట్ పోలీస్. స్వీటీ, మరి మీ బ్యాడ్ పోలీస్ కోపాన్ని కూల్ చేయడం కోసం నువ్వు కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చావు కదా, అది ఇవ్వు. లేదు, అది బ్యాట్ పోలీస్ ఆల్రెడీ తెలుసు కదా, ఎలా ఇవ్వను? ఏంటి రివెంజా? లేదు బ్యాట్ పోలీస్, నిజంగానే గిఫ్ట్ ఉంది. అది చూస్తే మీకు స్వీటీ మీద ఉన్న కోపం మొత్తం పోతుంది. కొందరి మీద మాత్రం కోపం స్టార్ట్ అవుతుంది. స్వీటీ, వెళ్ళి తీసుకురా. అలాగే. ఈ దొంగ పల్లవి వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమై ఉండొచ్చు? ఇదిగో బ్యాట్ పోలీస్. ఏంటిది? అది కూడా తెలీదా? పెన్ డ్రైవ్. అది తెలుసు, ఇందులో ఏముందని. రాధిక యాక్సిడెంట్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ ఫుటేజా? అవును బాబాయ్, నిన్న మిస్ అయిన పెన్ డ్రైవ్ మాకు దొరికింది. అయినా అలా ఎలా దొరుకుద్ది? బాబాయ్, మీ వాలకం చూస్తుంటే ఎలా దొరికింది అనే దానికన్నా ఎందుకు దొరికింది అని అనిపిస్తున్నట్టుంది. చచా, అదేం కాదు. ఏదైనా పోతే సాధారణంగా దొరకదు కదా, అందుకే ఎలా దొరికిందా అని. పోతే దొరకదు, కానీ కొట్టేసి దాచేస్తే దొరికే అవకాశం ఉంటుంది కదా. కొట్టేయడం ఏంటి? ఓ, ఏం లేదండి, ముందైతే ఆ వీడియో చూడండి, అందరి బండారాలు బయటపడతాయి. అల్లుడు, అందులో ఏవో రైమ్స్ ఉండుంటాయి. మళ్ళీ దానికోసం మళ్ళీ నువ్వు టైం వేస్ట్ ఎందుకు చేయడం చెప్పు. బాబాయ్ గారు, అందులో రైమ్స్ ఉన్నాయో రహస్యాలున్నాయో చూస్తేనే కదా తెలుస్తుంది.
అవును మావయ్య, చూస్తేనే కదా తెలిసేది. పల్లవి, నువ్వు ల్యాప్టాప్ తీసుకురా. అలాగే తీసుకొస్తాను. నేనిస్తా. పర్లేదు, నేను ఇస్తాను. ఏమండి, ఇదిగోండి. అమ్మో, ఇదేదో తేడా కొట్టేలా ఉంది. సకలకి ఫోన్ చేయాలి. హలో, వీడియో చూడు, ఏం మాట్లాడుకో.